రెండో పెళ్లి కూడా సమంతకి ఫెయిల్ అయినట్టేనా? మొదటిసారి ప్రెగ్నెంట్ అయిన సమంతని రాజ్ ఒంటరిగా వదిలేయటం, ఆపై రాజ్ నితిమోర్ మాజీ భార్య శ్యామలి ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అంటూ కౌంటర్ పోస్ట్ వైరల్. సమంతది రెండో పెళ్లి కూడా విఫలమైనట్టేనా? అయితే అసలు విషయానికి వస్తే రీసెంట్ గానే స్టేజ్ పైన స్లిప్ అవబోయిన సమంత ఇలాంటి సమయంలో ఒంటరిగా వదిలేసిన రాజ్ నితిమోర్ రెండు గర్భిణిని ఇలా ఒంటరిగా ఎలా వదిలేయడానికి మనసొచ్చిందంటూ సమంత ఫ్యాన్స్ ఆన్లైన్ లోనే ఫైర్ అయిపోతున్నారు. మెటర్నిటీ లీవ్ లో ఉన్నా సరే సమంత డెడికేషన్ చూసి ఫిదా అయిపోతున్నారు జనాలు. అయితే రీసెంట్ గానే సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఫైర్ అయ్యేలా చేస్తుంది. ప్రతి కాలం ఒకేలా ఉండదు. కొన్ని పరిస్థితులు మనల్ని ఎదురు చూడమంటాయి, కొన్ని పరిస్థితుల్లో పోరాడమంటాయి, మరికొన్ని వదిలేయమంటాయి. మనకి ఏ కాలం వస్తుందో మనం ఎంచుకోలేం, కానీ ఆ కాలాన్ని ఎలా ఎదుర్కొని జీవించాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అంటూ శామ్ పోస్ట్ వెనకాల అసలు కారణం బయటికి వచ్చింది. సమంత ఇప్పుడు మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ సమయంలో తనకి కొన్ని అనుకోని విషయాలు కూడా ఎదురవుతున్నాయి. తను మెటర్నిటీ లీవ్ తీసుకున్నా సరే బిజినెస్ ని ఇంప్రూవ్ చేసే పనిలో మాత్రం చాలా బిజీగా ఉంటుంది. భర్త రాజ్ నితిమోర్ కూడా ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ షూటింగ్ లోనే బిజీగా ఉండడం వల్ల సమంత వంటి చేత్తోనే తన బిజినెస్ ని హ్యాండిల్ చేస్తుంది. బిజినెస్ ఈవెంట్ కోసం ముంబైకి సమంతనే వెళ్లడం, ఆ ఈవెంట్ అయిపోక మళ్ళీ తిరిగి రావడం మీడియా వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఇక అక్కడే ఫోటోల్ని షేర్ చేస్తూ సమంత ఇలా క్యాప్షన్ పెట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో సమంతాన్ని ఒంటరిగా వదిలేస్తున్నారు అంటూ రాజ్ పై ఫైర్ అయిపోతున్నారు సమంత ఫ్యాన్స్. ఇక ఆ ఈవెంట్ లో కూడా సమంత హిల్స్ తో నడవలేక చాలా ఇబ్బంది పడింది. కొంచెం ఉంటే స్లిప్ అవుతుందేమో అనుకున్నారు అందరూ, కానీ సమంత ఒకప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఫేస్ చేసిందో మనందరికీ తెలిసిందే. మయోసిటీస్ నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడి పోరాడింది. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీలో మళ్ళీ మయోసిటీస్ రాకుండా ముందుగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. శామ్ తగినంత ఉప్పు కారం ఉండేలా తన ఫుడ్ ని తనే ప్రిపేర్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. ఇక ఇలాంటి సమయంలో రాజ్ నితిమోర్ సమంతని ఒంటరిగా వదిలేశారంటూ ఫ్యాన్స్ అయితే ఫైర్ అయిపోతున్నారు. అయితే శామ్ పెట్టిన పోస్ట్ కి కౌంటర్ పోస్ట్ ఇచ్చిన రాజ్ నితిమోర్ మాజీ భార్య శ్యామలి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. పోస్ట్ లో అన్నది హిందీలో రాస్తూ ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని పోస్ట్ పెట్టడం, ఇది డైరెక్ట్ గా శామ్ కి కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇక మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.